దేవుని వర్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియచేయుచున్నాను. శ్రేష్టమైన సమయంలో మరి దాసరి వారి యొక్క గృహంలో ఒక ఓణీల ఫంక్షన్, మరి దాసరి సుధీర్ గారు, అదేవిధంగా ప్రిస్కిల్లా గారు, దేవుడు అనుగ్రహించిన 3 కుమార్తెలను బట్టి వారు బాల్య దశలో నుండి యవన దశలో ప్రవేశపెట్టిన రీతిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి వారి యొక్క తాతయ్యలు రామదాస్ గారు, పుష్పలీల గారు, వారి యొక్క పెదనాన్నగారు రాజు మాస్టర్ గారు, మరి వారి యొక్క మేనత్తలు, మేనమామలు, అదేవిధంగా జాన్, అదేవిధంగా గ్రేసీ గారు, బంధుమిత్రాదులు, శ్రేయోభిలాషులు అందరూ, రక్త సంబంధికులు, వెలవర్తిపాడు నుండి వచ్చినటువంటి సంఘము, అదేవిధంగా గ్రామస్తులు, వివిధ ప్రాంతాల్లో నుంచినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ ప్రత్యేక సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, పౌలు ఒక మాట అక్కడ తెలియజేయుచున్నాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి యొక్క పనులు నేను చేశానంటాడు. పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ సమయంలో మీ ముగ్గురికి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. పౌలు అంటాడు, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్లవాడైనప్పుడు నేనేం చేశానంటే పిల్లవాడి వలె మాట్లాడాను, పిల్లవాడి వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను అని అంటాడు. ఇప్పుడైతే నేను పెద్దవాడిని అయ్యాను అని అంటాడు. కాబట్టి ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటంటే 3 విషయాలు. ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు, అంటే చిన్న పిల్లలుగా ఉన్న స్టేజ్లో నుండి యవన దశలోనికి మీరు వచ్చారు. యు హ్యావ్ టు ఎంటర్డ్ ఇన్ ఎంగేజ్. యవన దశలోనికి వచ్చారు కాబట్టి మీరు పిల్లవాని వలె మాట్లాడడం మానేయాలి. ఓకేనా? పిల్లవాని వలె ఆలోచన చేయటం మానివేయాలి, పిల్లవాని వలె తలంచటం మానేయాలి. అంటే పూర్తిగా యు హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. పూర్తిగా మీ యొక్క యాటిట్యూడ్ మారిపోవాలి. అంటే పెద్దవారిలాగా మీరు ఆలోచన చేయాలి, పెద్దవారిలాగా మీరు యోచన చేయాలి, పెద్దవారిలాగా మాట్లాడాలి. మీ యొక్క ఆలోచనలో కూడా, మీ యొక్క యాటిట్యూడ్లో కూడా పూర్తి మార్పు అనేది కనబడాలి. ఓకేనా? వింటున్నారు జాగ్రత్తగా? మీ ఆలోచనలో, మీ యొక్క తలంపుల్లో చిన్నవారి యొక్క చేష్టలు మానేసి పెద్దవారిగా మీరు, అంటే యవ్వన కాలంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చారు కాబట్టి యవ్వనస్తుల వలె, అంటే యవ్వన వాళ్ళ, అంటే పెద్దవారి వలె మీరు ఆలోచన చేసేటటువంటి వారిగా ఉండాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 14వ వచనంలో అదే వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 14వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 14:20. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు గాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. అంటే చెడు విషయంలో దేవుని వాక్యం చెప్తుందంటే దుష్టత్వం విషయంలో మనం చిన్న పిల్లలాగా ఉండాలి, బుద్ధి విషయంలో అంటే మంచి ప్రవర్తన విషయంలో మనం పెద్దవారిగా ఆలోచన చేయాలి. కనుక ఈరోజు మీరు పెద్దవారు, ఎలా పెద్దవారు అంటే శరీర సంబంధంగా మాత్రమే కాదు, మీ ఆలోచనలో, మీ మాటల్లో, మీ యొక్క ప్రవర్తనలో మీరు పెద్దరికాన్ని కనపరిచేటటువంటి వారిగా మీరు మారాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక యూ హ్యావ్ టు growth, you have to become ideal behavior. అంటే ఒక మాదిరితో కూడినటువంటి ఒక మంచి ప్రవర్తన మీకు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియచేయుచున్నాను. అదేవిధంగా రెండవది ఏంటంటే యూ హ్యావ్ టు చూజ్ రైట్ ఫ్రెండ్స్. అంటే మంచి స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకోండి. ఏం చేయాలి? మీరు మంచి స్నేహితులు, ఇప్పుడు దాకున్న స్నేహితులు కాదు కానీ మీ మంచి కోరే స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మంచి స్నేహితులు చూడండి, చాలా మంది మరి యవన కాలంలోకి వచ్చిన తర్వాత
దారి తప్పిపోయేటటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్ వల్ల. అంటే ఇంట్లో బాగానే ఉంటారు కానీ బయట చేసేటటువంటి స్నేహాలను బట్టి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా మంది ఏమన్నారంటే తెలుసా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాననేటటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఈరోజు నేనేం గుర్తు చేస్తున్నానంటే, మోని, నీలాక్షి, నిగిత, మీరు జాగ్రత్తగా వినండి. మీరు మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోండి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన 2:22 యవనుడు అని యవనేచ్ఛ నుండి పారిపోయి పవిత్ర హృదయాల ప్రభు ప్రార్థన చేయ వారితో కూడా విశ్వాసమును, నీతిని, సమాధానమును వెంటాడుమని దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది. కనుక మీరు మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకో. యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోగలిగితే ఆ బాధపడాల్సిన పరిస్థితి లోకంలో రాదు. అంటే భవిష్యత్తులో బాధపడే పరిస్థితులు రావని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కనుక మరి యూ హ్యావ్ టు చూస్ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకోనండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడు లేడని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 15:5 నేను మిమ్మల్ని స్నేహితులను పిలుచుచున్నానని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మంచి స్నేహితుడు యేసుక్రీస్తే. ఆయన ఒక స్నేహితుడు ఎలాగైతే తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడో, స్నేహితుని కొరకు ప్రేమిస్తాడో, అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ఒక మంచి స్నేహితుడిగా ఆయన్ని మీరు ఎంచుకోగలిగితే మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా మూడవది ఏంటంటే, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. గుడ్ ప్రోగ్రెస్ టు యువర్ పేరెంట్స్. అంటే మీ తల్లిదండ్రులకు మంచి ప్రోగ్రెస్ తేవాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. చివరి మాట క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలి? మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలి? మీ తల్లిదండ్రులకు మీరు మంచి పేరు తేవాలి. యూ హ్యావ్ టు టేక్ గుడ్ ప్రోగ్రెస్ టు యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. సామెతల గ్రంథంలో 23:22 ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి. సామెతలు 23:22 ఒక మాట రాయబడింది. ఏంటి? చదవండి ఒకసారి. నిన్ను కని నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమేందు ఆమె నిర్లక్ష్యం చేయదు. కనుక ఈరోజు ఆ మోని, నీలాక్షి, నిఖిత మీరు గమనించండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఓకేనా? మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలి? మంచి పేరు తేవాలి. మంచి పేరు తేవాలంటే ఏం చేయాలి? వాడు చెప్పిన మాట వినటం, బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి. చూడండి, మరి సమయంలో వీరి ముగ్గురు అక్క చెల్లెలు చక్కగా చదువుకునేవారు. నేను వీరు గుంటూరులో ఉంటున్నప్పుడు వారి గృహానికి వచ్చినప్పుడు చక్కగా ప్రైజెస్ చివరి నుండి ఈ స్టార్టింగ్ నుండి చివరి వరకు ఉన్నాను షోకేజ్లో. అన్ని ఎక్కువ ప్రైజెస్. దే గాట్ లాట్ ఆఫ్ ప్రైజెస్ కదా, దే ఓన్ లాట్ ఆఫ్ ప్రైజెస్. చాలా ప్రైజెస్ వారు చూసినప్పుడు ఐ ఆమ్ వెరీ గ్లాడ్. నేను ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే వారి యొక్క చదువు, ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకోవడం, చక్కగా మరి వారు చదువుకోవడం, మంచి ప్రైజెస్ సంపాదించడం, దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. కనుక రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ముఖ్యంగా మరి మాస్టర్ గారు, రాజు మాస్టర్ గారు, అదేవిధంగా మరి వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారు మంచి మాస్టర్ గారు అయ్యారు, చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కనుక మరి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. మీరు మంచి పేరు తేవాలంటే బాగా చదువుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు ఒబే అవ్వాలి. మీరు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రుల ముందు చిన్నపిల్లలే. కాబట్టి మీకు మంచి జరగాలన్నా, మీరు ఎక్కువ కాలం బ్రతకాలన్నా మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలి? లోబడాలి. యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, వారికి మంచి పేరు తేవాలి. మీ చేతుల్లో ఆ బాధ్యత ఉంది. కాబట్టి మరి ఆడపిల్లలు పుట్టారనే బాధ సుధీర్ గారికి లేదు. ఎందుకంటే మరి మగపిల్లలతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా మరి చక్కగా మరి కుమార్తెలు చదువుకుంటున్నారు. కనుక రాబోయేటటువంటి రోజుల్లో మరి తల్లిదండ్రులు పడేటటువంటి కష్టం వృధా కాదని నేను అనుకుంటున్నాను. మరి తల్లిదండ్రులకు, సంఘానికి, దేశానికి, గ్రామానికి, వెలవర్తపాడు గ్రామానికి, మరి మన దేశానికి ఆదర్శవంతమైనటువంటి పిల్లలుగా
మరి పౌరాండ్రుగా దేవుడు వీరిని దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రయోజకురాండ్రుగా దేవుడు వారిని మార్చాలని, దేవుని యొక్క కృప కాపుదల ఎల్లప్పుడూ వారికి దేవుడు అనుగ్రహించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఉన్నతమైన విలువలతో వీరి భవిష్యత్తు నిర్మాణం జరగాలని, కనుక అలాగూ జరగాలంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని చేతబెట్టుకొని ఎప్పుడు దైవ భయంలో, దైవ భీతితో మరి పెద్దవారి వారి ఆలోచన చేసుకుంటూ బాధ్యతలు పెరిగే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు, ఆలోచనలు కూడా మీరు పూర్తిగా మార్పు రావాలని గుర్తు చేస్తూ, మంచి స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకోండి. దేవుని యొక్క సహవాసంలో మీరు ముందు కొనసాగండి. అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటటువంటి వారిగా మీరు మారాలని, ప్రయోజకులుగా అవ్వాలని. ఎందుకంటే స్త్రీలు పనిచేయని రంగాలు ఏమి లేవు. ఈనాడు చూడండి, మన దేశానికి రాష్ట్రపతి ఒక స్త్రీనే. కనుక అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో మీరు తక్కువ కాదని మీరు ఇప్పటివరకు ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా రాబోయేటటువంటి రోజులు భవిష్యత్తులో కూడా మీ యొక్క సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూ మరి మీకు దేవుడు మంచి జ్ఞానము, ఆయుష్, ఆరోగ్యము ప్రసాదించి మీ బాల్యం ఎలాగైతే సంతోషదాయకంగా మారిందో మీ యొక్క యవ్వన కాలం కూడా సంతోషదాయకంగా మారాలని, ఆశీర్వాదకరంగా మారాలని, మీకంటూ ఒక లక్ష్యము కలిగి లక్ష్యంతో చదవండి, లక్ష్యంతో పని చేయండి. లక్ష్యం లేకుండా పని చేస్తే ఉపయోగం లేదు. మీకంటూ గోల్ ఉండాలి, అచీవ్మెంట్ ఉండాలి. కనుక మీకంటూ గోల్ కలిగి ప్రయోజకులుగా, రాబోయేటటువంటి రోజుల్లో ప్రయోజకులుగా మీరు మారాలని, మంచి పేరు మరి సంపాదించేటువంటి పౌరురాండ్రుగా దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను జ్ఞాపకము చేస్తూ, మరి ఒకసారి సుధీర్ గారికి, అదేవిధంగా ప్రిస్కిల్లా గారికి దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని దయచేయాలని, మరి రాజు మాస్టర్ గారు కూడా దేవుడు తోడే ఉండాలని, తల్లిగారు మరి పుష్పలడ గారు కూడా మంచి ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించాలని, మరి మేనత్తలకు, మరి మామలకు, అదేవిధంగా మేనమామలు మరి వారికి, మేనత్తలకు తోడే ఉండాలని, మరి వచ్చిన బంధుమిత్రాదులందరికీ, సంఘస్థులందరికీ, మరి వెలవర్తపాడును వచ్చిన సంఘ సభ్యులకు, గ్రామస్తులకు, వివిధ ప్రాంతాల్లో ఉండి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద సమృద్ధిగా దేవుడు కురిపించాలని నేను గుర్తు చేస్తూ, జ్ఞాపకము చేయించు ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.